హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లవర్ గార్డెన్స్ చూస్తూ ఈ సమ్మర్ టిప్స్ గురించి మనం మాట్లాడుకుందాము. బోలెడ్ సమ్మర్ టిప్స్ చెప్పబోతున్నాను. మొక్కలు ఎండ ఎక్కువైన కొద్దీ ఎలాగవుతున్నాయో అని కూడా చూపిస్తాను నేను. ఇది నా ఫ్లవర్ గార్డెన్ అండి. ఒక 4 months బ్యాక్ ఉన్న వ్యూ ఇది. ఇప్పుడు ఎలాగుంది అని నెక్స్ట్ వీడియోలో మీరు వీడియో క్లిప్లో చూడొచ్చు. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే 3-4 days నుంచి హైదరాబాద్లో అయితే విపరీతంగా ఎండ. అందులోనూ హైదరాబాద్ మొత్తం ఉందో లేదో తెలియదు, మేమున్న ఏరియాలో అయితే చాలా ఎండ అంటే చాలా ఎండ అండి. అసలు చెట్లన్నీ అసలు ముందు ఉన్న వాటికి ఇప్పుడున్న వాటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకని మీరు చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకి ఈ వీడియోలో నేనేం చెప్తున్నాననేది క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఒక్కొక్కటే మొక్క చూపిస్తూ దాని గురించి కొన్ని టిప్స్ కూడా చెప్పుకుంటూ పోతాను నేను. ఓకేనా? సరే, ఇది చూడండి. ఇది రెడ్ డిసెంబర్ పూల మొక్క. ఇది ఎందుకు చూపిస్తున్నానని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు. బోలెడ్ సార్లు చూపించావు కదా అక్క అనేసి. ఈసారి నేను మీకు సీడ్స్ చూపిస్తాను. బోలెడ్ మంది అడిగారు, అక్కడ డిసెంబర్ పూల మొక్క సీడ్స్ ఉంటే ఇవ్వండి అనేసి. సీడ్స్ చూడండి, ఇది చూడటానికి ముందుగా అయితే గ్రీన్గా ఉంటుంది. ఈ గ్రీన్ తీసి పెడితే దాంట్లో మొక్కలు రావు. కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఉంచితే కనుక అది మన చేతికి అస్సలు అందదు. ఎందుకంటే అది పటాకీలాగా బర్స్ట్ అయిపోయి ఎక్కడో పడిపోతుంది అది విత్తనాలు. ఆ విత్తనాలు పడింది మళ్ళీ మొలుస్తుంది అనుకోండి. ఒక 10 విత్తనాలు పడితే 1-2 మొలుస్తాయి. దీనివల్లనే ప్రొపగేషన్ చాలా మంచిగా జరుగుతుంది. ఇంకా తర్వాత ఈ కనకాంబర చూడండి. కనకాంబర కూడా బోలెడు మంది అడిగారు దీని విత్తనాలు, అక్క ఉంటే ఇవ్వండి, చాలా బాగుంది కనకాంబరాలు అనేసి. దీని విత్తనాలు అయితే కలెక్ట్ చేయడం చాలా ఈజీనే, ఇదేం కష్టమేం లేదు. కాకపోతే దీన్ని స్టోర్ చేయడానికి చాలా కష్టపడాలి. దీనికి కొద్దిగా ఏమైనా నీళ్ళ అంశం ఏమైనా తగిలిందంటే ఇది కూడా టపాకాయలాగా పేలిపోతుంది. ఆ పేలిపోయి విత్తనాలు దూరంగా పడి అక్కడ మొలుస్తూ ఉంటుంది. అందుకే కనకాంబరాలు ఎప్పుడు ఎక్కడో ఒక చోట మొలుస్తూనే ఉంటుంది. దీని విత్తనాలు అయితే చాలా బాగుంటుందండి. నేనైతే విత్తనాలు ఇప్పుడు స్టోర్ చేయట్లేదు. నేను అప్పుడప్పుడు వాటరు పోసేటప్పుడు ఏమైనా కనిపిస్తే తీసి ఏదో ఒక పాట్లో వేస్తూ ఉంటాను. లేదు అంటే 90% అదేమవుతుందంటే పేలిపోతూ ఉంటుంది. ఓకేనా? సరే, ఇక్కడ చామంతి చెట్లు చూపిస్తాను నేను మీకు. చామంతి చెట్లు నేను పెట్టినప్పుడైతే చాలా బాగా వచ్చింది. ఇప్పటికీ పెట్టినప్పటికీ కాదు, ఇప్పటికి కూడా చాలా బాగానే ఉంది. కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఏమైంది అంటే సరిగా అది పెరిగే టైంలో సరిగా ఎండ తగలక ఇప్పుడు ఎండ వస్తుంది. ఈ టైంలో ఇంకా మొగ్గలై పూలు అవ్వడం చాలా తక్కువ. అందు గురించి నా చామంతి మొక్కలు అయితే బయట పెట్టింది ఒక 50% వరకు ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇంకా తర్వాత వస్తుందని నాకైతే నమ్మకం లేదు. వస్తే కనుక వండర్, అదే నాకు బోనస్. ఇంకా కొన్ని అయితే మొగ్గలై పూలు వస్తున్నాయి. చూడండి ఎంత బాగా మొక్కలు ఉన్నాయో చూడండి, చాలా బాగా పెరిగింది. నెక్స్ట్ ఇయర్కి అయితే ఒక 1/2 ఎకరాకి మనం పెంచుకోవచ్చు, అంతగానే అయింది. ఇది స్లీపింగ్ హైబిస్కస్. ఇది చాలా బాగుందండి. పూలు మంచిగా విచ్చుకుంటున్నాయి కూడా. అది ఎండకు విచ్చుకుంటున్నాయి ఏమో తెలియదు, చూడండి ఇట్లా విచ్చుకుంటున్నాయి. ఇది ఎండాకాలంలో పూస్తాయో లేదో తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే చాలా బాగా పూస్తుంది. దీంట్లో విత్తనాలు వస్తాయా ఫ్రెండ్స్ చెప్పండి? చూడండి, ఏదో చిన్నగా మొగ్గలాగా అయింది, నాకేమో విత్తనాలాగా అనిపిస్తుంది. చూద్దాం, అదైతే ఉంచాం. ఇప్పుడు మీకు చీమల పుట్ట ఇది గూడు చూపిస్తాను చూడండి. మీరు పక్షి గూడులన్నీ చూసి ఉండొచ్చు. చీమలు గూడు కట్టుకున్నాయి చూసారా? ఇగో చూడండి, ఇక్కడ గూడు కట్టుకున్నాయి చూడండి. ఈ ఎర్ర చీమ ఆకులతో మంచి గూడు కట్టుకొని అందులో ఉంటున్నాయి. ఆకులు ఎండిపోయేదాకా ఉంటుంది. ఇంకా ఈ రోజ్ ప్లాంట్స్ చూడండి, చాలా పెద్దగా పూసిందండి. ఇప్పటికీ కలర్ అంతా షేడ్ అయిపోయింది. ఎందుకంటే ఇది పూసి ఒక 10-15 రోజులు అయింది. చాలా బాగా బలంగా పెరిగింది. ఇది ఎందుకు అంత మంచిగా పెరిగింది, అంతమంది పెద్ద పూలు పూసింది అంటే కౌడంగ్ కంపోస్ట్ వేసాను నేను. కౌడంగ్ కంపోస్ట్ వేస్తే ఏ మొక్కలైనా చాలా బాగా పెరుగుతుంది అని నేను ఒక ప్రయోగం చేస్తున్నాను. ఇందులో 80% కౌడంగ్ కంపోస్టే ఉంది. ఒక 20% ఏమైనా మట్టి కలిసి ఉండొచ్చు, కానీ మొత్తం కౌడంగ్ కంపోస్టే ఉన్నాయి. ప్రస్తుతానికైతే చాలా బాగా గులాబీ మొక్కలు పెరుగుతున్నాయి. ఎండ ముదిరిన కొద్దీ ఇంకేమవుతుంది చూడాలి. ఇలాగే ఎండ ఉంటే కనుక దీన్ని ఎక్కడైనా వేరే చోట పెట్టడము, దీనికి ఏమైనా నీడ చేయడము ఏదో ఒకటి చేయాలి. చూడండి పూలన్నీ ఎంతగా అది ఎండిపోతున్నాయి చూడండి ఎండకి. చెప్పాను కదా, ఒక 3-4 days నుంచి బాగా ఎండ.
ఈ పూలు కానీ ఆకులు కానీ బాగా వడిలిపోతున్నాయి. మార్నింగ్ నీళ్ళు పోసినా సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ నీళ్ళు పోయాల్సింది, అట్లాగ అవుతున్నాయి. మరి మీకు అట్లాగ అవుతుందా నా కామెంట్లో చెప్పండి. ఇంకొక ఇక్కడ మీకు గులాబీ మొక్కల గురించి టిప్ ఏంటంటే, పూలు అయిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా పించింగ్ చేయండి. దీనివల్ల మళ్ళీ చిగురొచ్చి బాగా పూలు పూస్తుంది. చూడండి ఇక్కడ గుత్తులు గుత్తులుగా మొగ్గలైతే వచ్చింది, కానీ ఎండ కొద్దిగా బ్రౌన్ కలర్ అవుతుంది. మరి పూలు మంచిగా విచ్చుకుంటూ వెళ్ళేది చూడాలి. ఇంకా ఇక్కడ మీరు చూడండి, మట్టి మీద తెల్ల తెల్లటి లేయర్ లాగా కనిపిస్తుండొచ్చు. ఇది ఏంటక్క అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్, ఇది మా ఇంటి దగ్గర ఏంటంటే బోరింగ్ వాటర్ కొద్దిగా ఉప్పిన అంశం ఎక్కువ ఉంది. ఆ నీళ్లు పోయడం వల్ల ఇలా తెల్లగా లేయర్ లాగా వచ్చింది. ప్రాబ్లం ఏం లేదు. నేను 5 years నుంచి ఇంటి దగ్గర మన మొక్కలన్నీ పెంచుతున్నాను కదా, ఇది ప్రాబ్లం అయితే చేయలేదు. కాకపోతే మట్టి మీద కాస్త ఆ వైట్ లేయర్ లాగా వస్తుంది. ఈ చిన్న చిన్న పాట్లో ఉన్న మొక్కల్ని కాస్త పెద్ద పెద్ద కొన్ని పాట్లో పెట్టారంటే మీకు అది దాని పెద్ద చెట్ల నీడ దాని మీద పడి సమ్మర్కి మంచి టిప్ అని చెప్పొచ్చు. ఇది చిన్న చిన్న పాట్ని పెద్ద పాట్లో పెట్టండి, దానివల్ల రెండిటికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఈ మందార చెట్లన్నీ నేను 15 రూపీస్ తెప్పించుకున్నది బోలెడ్ వీడియోలో చెప్పాను, నేను మళ్ళీ దాని గురించి చెప్పట్లేదు. ఇంకా ఈ మొక్క చూడండి, ఇది రోడ్ సైడ్లో అంతా ఉంటుంది చూడండి, డివైడర్ దగ్గర అన్నీ. అది ఎలా పడి మొలిచిందో తెలియదు, కానీ మేము వచ్చిన కొత్తలోనే ఆ మొక్క వచ్చింది. ఇంకా పూలు అయితే రాలేదు, ఇంకా చూడాలి. ఇదైతే ధనాస గోంగూర అండి. నేను ఈ కంపోస్ట్ ఎక్కడ నింపుకొని వచ్చాను, ఇంటి కాంపౌండ్ పక్కల కంపోస్ట్ వేసాను కదా, అక్కడ ముందు ధనాస గోంగూర ఉండే, దాని విత్తనాలు పడి ఇప్పుడు నేను ఇందులో నింపినప్పుడు దాంట్లో కూడా వచ్చింది. విత్తనాల కోసం అని 2-3 చెట్లు అలాగే ఉంచాను. ఇంకా ఈ మందార చెట్టు గురించి చెప్పాలి. ఇది వైట్ హైబ్రిడ్ అని నర్సరీ వాడు ఇచ్చాడు, కానీ ఇందులో ఇంకా పూలు రాలేదు. కానీ నేనేం చేశానంటే వర్షాకాలంలో పించింగ్ చేస్తూ ఆ పించింగ్ చేసి 2-3 ఇంచుల మొక్కలన్నీ తీసి ఒక చోట్ల పెట్టాను. అది చాలా బాగా పెరిగింది. మీకు ఒకసారి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సరే, ఇంకా వైటు ఇవన్నీ మందారాలన్నీ ఉన్నాయి, కానీ ఈ చీమలు ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. మోస్ట్లీ యాపిడ్స్ ఉన్నాయేమో చూడాలి ఇంకొకసారి. ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను కాబట్టి నేను గమనించలేదు. ఇంకా రేపు ఎల్లుండి వచ్చి ఒకసారి దాన్ని బాగా చూసుకొని అది యాపిడ్స్ ఉంటే కనుక ఏమైనా మందు దానికి స్ప్రే చేయాలి. ఇది కలోంచి అండి, ఇది కటింగ్స్తో పెట్టింది, చాలా బాగా వచ్చింది. ఇంకో చోట అయితే మొగ్గలు వచ్చింది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి, ఈ మందార చెట్టు ఎంత బాగుందో. ఇది ఆకు మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, అంటే 2-3 కలర్లో మారుతూ ఉంటుంది, వేరే వేరే కలర్లు వస్తూ ఉంటుంది, ప్రతిసారి కొత్త కొత్త కలర్ వస్తూ ఉంటుంది దాంట్లో. ఇదైతే పింక్ ముద్ద మందారం, ఇది ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది, మంచి పూలు అవ్వచ్చు. ఇదైతే నాటు గులాబీ అండి, పింక్, లైట్ పింక్ కలర్, అంటే బేబీ పింక్ అంటారు కదా, ఆ పింక్ కలర్లో చాలా బాగుంది. ఇది నాటి గులాబీ 2-3 రకాలుగా ఉన్నాయి నా దగ్గర, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇదే చూడండి, కలోంచి నేను కటింగ్స్తో పెట్టింది, మంచిగా మొగ్గలు అయితే వస్తుంది. ఇది రెడ్ డిసెంబర్, ఇది 360 రోజులు పూసే ఒక రకం. ఇది హ్యాంగింగ్ పాట్స్లో పెట్టుకోవటానికి చాలా బాగుంటుందండి. మంచి చక్కగా తీగలాగా సాగుతుంది. చూడండి, తీగలాగా వెళ్ళి నేను లోపల వేసాను, అంటే కాంపౌండ్ సైడ్ అటు సైడ్ వేసాను, అది మంచిగా పూలు పూస్తుంది. కానీ ఇక్కడ చూసే చీమలు దీని మీద కూడా వస్తున్నాయి. ఈ చీమలకైతే ఏం చేయాలో అర్థం కావట్లా. ఏదైనా మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదైతే వైలెట్ కలర్లో పూలు అండి. ఇది చాలా మంచి గుత్తులుగా, అంతే గుత్తులుగానే పూస్తుంది. నేను పూసినప్పుడు వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఇది ఇంకో రకం గులాబీ అండి, ఇది కూడా నాటి రకమే, కానీ పూలు అయితే చాలా రోజుల నుంచి పూయట్లేదు. ఇంకా చూడాలి, ఇంకా నెక్స్ట్ సీజన్ వచ్చింది కదా, ఇంకా పూస్తుందేమో చూడాలి. ఇదైతే మధుమాలతి. ఇంకా ఇటు సైడ్ అయితే నేను చూపించట్లేదు, కాంపౌండ్ పక్కది, ఎందుకంటే ఇంతకన్నా ముందు వీడియోలో చూపించాను మంచిగా, మళ్ళీ ఎందుకు అనేసి చూపించలేదు. ఇవన్నీ సమ్మర్లో ఇది ఎక్కువ, ఒక మార్నింగ్ 12 నుంచి ఈవినింగ్ 4-5 దాకా ఎండ ఉంటుందండి ఇక్కడ, అందు గురించి మొక్కలన్నీ డల్ అయిపోతున్నాయి. చూడాలి ఇంకా. ఇది నా సబ్స్క్రైబర్ పంపించారు, స్కై బ్లూ, ఇది డిసెంబర్ పూల మొక్క. మీకు విత్తనాలు చూపిద్దామని తీసిన తర్వాత నేను కాస్త బాధపడ్డాను. ఎందుకని చెప్తాను చూడండి. విత్తనాలు అయితే ఇదైతే బాగానే ఉంది, కానీ నేనేమనుకున్నానంటే అందులోని ఇంకా విత్తనాలు ఉన్నాయి, అది పడి మొలుస్తాయి కదా అనుకున్నాను. అది ఉన్నది ఒకటి పీకేసాను, తర్వాత చూసేసరికి ఒక్కటి కూడా సీడ్స్ అవ్వలేదు. అది అయింది, అది ఒకటే ఏమో, అది అలాగ ఉంచితే బాగుండు, ఒక 2 మొక్కలైనా వచ్చేదేమో. చూద్దాం, మొక్కలైతే ఉన్నాయి, ఇంకా పూలు పూస్తుంది. ఇంకా పూలు పూసిన తర్వాత ఇంకేమైనా
ఇది వస్తుందో విత్తనాలు వస్తాయో చూడాలి. ఒక్కొక్కసారి ఇలా చేయకూడదండి. అంటే నాకు ఇప్పుడిప్పుడే కొన్ని అనుభవం అయింది ఇటువంటిది. ఇదైతే కోలియస్ మంచిగా పూలు వచ్చేసింది. ఇదైతే తెలుసు కదా మీకు. ఇంకా ఇది టికోమా అయితే బోలెడు సార్లు పూలు పూస్తుంది, ఎండిపోయినట్టు అవుతుంది, మళ్ళీ చిగురు వస్తుంది, పూలు పూస్తుంది, ఏదో అది అవుతూనే ఉంటుంది. దానికి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది నేను కేరళ నుంచి తెప్పించుకున్న మొగ్గ పూలు ఏమీ రావట్లేదు. ఇంకా అది ఎప్పుడు పూస్తుందో అది కూడా తెలియదు నాకు. ప్రస్తుతానికైతే మొక్క బాగానే ఉంది. ఈ కోలియస్ అయితే అన్నిట్లో పూలు పూస్తూనే ఉంది. ఇది అది మిర్చి మొక్క ఎట్లా వచ్చిందో తెలియదు. ఇంకా ఈ కొబ్బరి మొక్క నేను ఆకులన్నీ కట్ చేసేసాను. ఎందుకంటే దీని నీడ ఆ మొక్కల మీద పడి మొక్కలు సరిగా పెరగట్లేదు అనేసి కట్ చేశాను. ఒకే ఒక్క ఆకు వదిలేసాను అంతే. ఇంకా ఇవన్నీ చక్కగానే చిగుళ్ళు వస్తుంది. ఈ మందారం అయితే ఇందాక చూపించాను కదా, దానిదే చిగుళ్ళు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీన్ని కవర్ చేయడం మిస్ అయినట్టుంది ఈ వీడియోలో, తర్వాత చూశాను నేను. ఓకే, ఇంకా ఇవన్నీ బాగానే చిగురు వస్తుంది. ఇవన్నీ గురించి చెప్పానులేండి మీకు. ఇంకా ఇది బోగన్విల్లే మంచిగా ఇప్పుడు చిగుడు వస్తుంది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాని సీజనే కాబట్టి. ఇది కటింగ్ నుంచి నాటాను, 2-3 రకాలుగా ఒకే పాట్లో నాటాను. చూడాలి ఇంక ఏ కలర్ వస్తుందో చూడాలి. ఇంకొక టిప్ ఏంటంటే, ఇటువంటిది మీకు వీడ్స్ వస్తూ ఉంటాయి, అంటే ఈ చిన్న వేరే వేరే మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి కదా, అటువంటిది ఏమైనా వచ్చినప్పుడు అవన్నీ పీకేస్తూ ఉండండి. లేకపోతే మెయిన్ మొక్క బాగా మంచిగా పెరగదు. ఈ చామంతి పూలు ఇదొక కలరు మంచిగా పూస్తుంది. అది చెప్పాను కదా, ఆ మొక్క అయితే చాలా బాగా పెరిగింది, కానీ పూలు అయితే చాలా తక్కువ. దానికి పెరిగిన సైజుకి పూలు రావటానికి ఏం సంబంధం లేకుండా ఉంది. అందుకే ఎండ ఎప్పుడు మంచిగానే ఉండాలి చామంతి చెట్లకి. అదొకటి మీకు టిప్ చెప్తున్నాను. ఇంకా ఇదైతే 15 రూపీస్ పూల మొక్క. ఇది కాగడమల్లె లాగా ఉంది, కానీ కాగడమల్లె కాదు, దీని పేరేంటో తెలియదు. ఇప్పుడు దీంట్లో నాటిన తర్వాత మంచి చిగుళ్ళు వచ్చి మొగ్గలు అవుతుంది. ఇది ఒక రకమైన గులాబీ అండి. ఇది కూడా నాటు రకమే. గుత్తులుగా పూసింది కూడా ఒక వారం 10 రోజులు చక్కగా ఉంటుంది. అందులో మంచి కలర్ అండి. ఇది పూలు పూసినప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడిప్పుడే మొగ్గలు అవుతుంది. ఇంకా మీకు ఈ చామంతి పూల గురించి టిప్ చెప్తాను నేను. ఏంటి అంటే, దీని విత్తనాలతో పెడితే మొక్కలు వస్తాయంట. నేను ప్రయోగం చేద్దామని ఏం చేశానంటే, దాన్ని ఎట్లాగో వదిలేసాను. మొగ్గలన్నీ అవన్నీ స్టోర్ చేసి పెడతాను నేను. చూద్దాం ఏమైనా మొక్కలు వస్తాయని, జస్ట్ ప్రయోగం కోసం. ఎందుకంటే దీంట్లో చూసారా కింద నుంచి ఎన్ని మొక్కలు వస్తున్నాయో, బోలెడు పిలకలు వస్తున్నాయి. కాబట్టి నాకైతే కావాలని ఏం లేదు, కానీ దాన్ని ఒకసారి చూద్దామని స్టోర్ చేస్తాను. ఇంకా లోపలికి మా ఇంటి దగ్గర కిచెన్ సైడ్లో కూడా బోలెడు పూలు పూసింది కలర్గా. అవి కూడా ఎండిపోయినాయి. అవన్నీ తీసి స్టోర్ చేస్తాను. చూడండి, మార్నింగ్ నీళ్ళు పోసేటప్పుడు ఇది స్కిప్ అయినట్టుంది, కనిపించలేదు ఆమె మొక్క. ఒక్కసారి నీళ్ళు పోయలేదు. ఇప్పుడు సాయంత్రం ఈ వీడియో తీసిన తర్వాత అన్నిటికీ మళ్ళీ నీళ్ళు పోయాలి. ఇప్పుడు 2 పూటలు నీళ్ళు పోయాల్సి వస్తుంది. నీళ్ళు పోయలేదు అంటే దానికి ఇంకా మల్చింగ్ ఏమైనా చేయాలి. మల్చింగ్ గురించి కూడా 2-3 అడిగారు. దాని గురించి నేను ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను, మల్చింగ్ చేయడం ఎలాగనేసి. ఇదైతే ఏదో వైలెట్ కలర్లో పూలు అవుతుంది, లైట్ కలర్లో ఏదో మంచి విత్తనాలు అయ్యేటట్టుగా ఉంది. చూద్దాం. అయితే వేసానో అది వస్తుందో లేదో చూడాలి. చూడండి, ఎండకన్నీ ఎట్లా మాడిపోతుంది. గీకులు అన్నీ కలర్లన్నీ మారిపోయింది. అసలుకే అది నాటేటప్పుడే సగం ప్రాణం పోయినట్టుగా ఉండింది. ఇప్పటికైతే ఈ ఎండకి బాగా నలిగిపోతున్నాయి మొక్కలన్నీ, కలర్ అన్నీ షేప్ అవుట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్వాలేదు, కానీ ఇంకొక వారం రోజులకి ఎండ ఇలాగే ఉంటే కనుక చాలా కష్టం అండి. ఇది 4 o'clockకి తీసాను నేను వీడియో. చూడండి, 4 o'clockకి కూడా ఎంత ఎండ. ఇలాగే అయితే కనుక జూన్ వరకు మొక్కలను కాపాడుకోవడం చాలా కష్టంగానే ఉంది ఈసారి. చూడాలి ఇంకా. ఓకే, రైట్. ఇంకా మీకు ఈ ఎండతో పాటు ఇంకొకటి చూపిస్తాను నేను మీకు, వినండి మీరు. విన్నారా గాలి సౌండ్? ఆ గాలి ఆకుల మధ్య వెళ్ళి ఎట్లా కొట్టుకుంటుందో మంచిగా అనిపించింది నాకు మ్యూజిక్. అందుకే మీకు వినిపించాను. మీకు నచ్చితే నా కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఇది ఎల్లో చామంతి అండి.
ఇది నాటు చామంతిని ఏదో అంటారు అనుకుంటా. చాలా మంచిగా పెరుగుతుందండి. ఈ చామంతిలు అయితే ఎప్పుడేసినా చక్కగానే రిజల్ట్ ఇస్తుంది. కొన్ని చామంతి వరకు ఓకే, ప్రాబ్లం లేదు. ఈ మందార మొక్కకైతే ఇంతకన్నా ముందు బాగా కొద్దిగా ఆకులన్నీ ముడుచుకుపోయి రోగంలో వచ్చినట్టుగా ఉండింది. అదే కోలుకుంది. నేనేం వేయకపోయినా చక్కగానే వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. ఎండాకాలం వచ్చేటప్పుడు నీళ్లు చూసి వేయాలి. రెండోది ఏంటంటే అవసరమైతే మల్చింగ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇంకో వారం 10 రోజులకి మనం మల్చింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో నేను ఎప్పుడైనా మీకు దాని గురించి నేను చేసి చూపిస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, ఏమనిపించి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు ఉంటానండి. బై బై, టేక్ కేర్.